కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ వేళ సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు మార్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలపై వీటి ధరలు ఆధారపడి ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ధరలను సవరించే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాళ ఎల్పీజీ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీ వాణిజ్య సిలిండర్ ధరపై 50 రూపాయలు పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 1740.50కి చేరుకుంది. అయితే గృహ వినియోగదారులు వినియోగించే డొమెస్టిక్ వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే తాజాగా వాణిజ్య సిలిండర్ ద్వారా ధరల పెంపు ద్వారా సామాన్యుల ప్రజలపై భారం పడనుంది. ఈ వాణిజ్య సిలిండర్ ధర పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బంది లేదని అనుకోవద్దు. ఈ వాణిజ్య సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లు, బేకరీలు, ఫుడ్ స్టాల్స్ లో వాడతారు. అలాగే రకరకాల చిరుతిళ్ళు తయారు చేసే కంపెనీల్లో వాడతారు. ఇతర వాణిజ్య అవసరాల కోసం కూడా దీన్ని వాడతారు. ఇప్పుడు వారిపై ఈ భారం పడుతుంది. కానీ వాళ్ళు ఈ భారాన్ని కస్టమర్లపై వేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ధరల భారం సామాన్యులపై పడుతుంది. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం 1740.50కు చేరింది. ఇది వరకు ఈ ధర 1690.50 ఉండేది. అలాగే కోల్కతాలో పెరిగిన ధర 1844.50కు చేరింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల వివరాలు చూస్తే హైదరాబాద్లో 905, వరంగల్లో 924, విశాఖపట్నంలో 861, విజయవాడలో 875, గుంటూరులో 877కు చేరింది. ఒకవైపు కమర్షియల్ సిలిండర్ ధరలు భయపెడుతున్నా గృహిణులకు మాత్రం ఒక తీపి కబురు అందిందని చెప్పాలి. ఇళ్లలో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర 853గా ఉండగా హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా దాదాపు అదే స్థాయిలో స్థిరంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గృహ అవసరాల సిలిండర్ల ధరలు పెరగకపోవడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోంది.